నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన స్పందనలో డిఆర్ఓ పుల్లయ్య, డ్వామా పిడి రాజశేఖర్ మరియు జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి తత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత 30 సంవత్సరాలుగా యాదమరి మండలం నరావూరు ఆది ఆంధ్ర వాడలో ఉన్న పోలింగ్ బూతులను కోనపల్లి హరిజనవాడకు మార్చడం పద్ధతి కాదని గ్రామస్తులు వాసు రబ్బీ తెలిపారు. మార్చి కోనపల్లి హరిజనవాడలో మెర్జ్ చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. మాకు చాలా ఆ బూత్లో 450 ఓట్లు దాకా ఉన్నాయి. గత ఎంపీటీసీ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో మమ్మల్ని కోనపల్లి బూత్లో ఓట్లు వేయకుండా దౌర్జన్యం చేసినారు. కాబట్టి మా బూత్ను మాకు కంటిన్యూ చేయాలనేసిందే కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కోనపల్లి గ్రామ పంచాయతీలో 3 పోలింగ్ బూత్లు ఉండింది. ఆ 3 పోలింగ్ బూత్లో ఒకటి నరావూరు ఏఐడబ్ల్యూలో గత 30 సంవత్సరాలుగా పోలింగ్ బూత్లో అక్కడ ఆ గ్రామస్తులు ఎస్సీలో, ఎస్టీలో నరావూరు గ్రామస్తులు ఓటేస్తున్నారు. దానిని 3 కిలోమీటర్లో కోనపల్లి హెడ్ క్వార్టర్కి 3 కిలోమీటర్ల దూరంగా ఉండే దాన్ని తీసుకొని వచ్చి కోనపల్లి పంచాయతీలో పెట్టి, అదే కోనపల్లి పంచాయతీలో ఉండే కమ్మరానిమిట్ట దాదాపు 500 మీటర్ల దూరంలో ఉండే కమ్మరానిమిట్టకు సెపరేట్ బూత్ సెపరేట్ చేసి ఎస్సీలు, ఎస్టీలు వచ్చి ఓటు వేయకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉండే నాయకులు ఎస్సీలని ఎవరో ఓటేయకుండా అడ్డుకోవడానికి కోసము నరావూరు ఏఐడబ్ల్యూ నుంచి బూత్ని కోనపల్లికి మార్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందూ ధర్మం పరిరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని కుప్పం శివాజీ సర్కిల్ వద్ద ఆయన భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ, వీర్ శివాజీ మహారాజ్ కి, వీర్ శివాజీ మహారాజ్ కి. జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. ఈరోజు మన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరము హిందూ ధర్మ పరిరక్షణ సమితి కుప్పం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం, అదేవిధంగా ఈ ప్రసాదాలు పంచిన కార్యక్రమంని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈ సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఇక్కడ వచ్చిన హిందూ సోదరులకు రాజకీయాలు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అనంతపురంలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.